సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా శివాజీలో ఓ డైలాగ్ ఉంది. ఇండియా పేద దేశం కాదు, కొల్లగొట్టిన సొమ్మును స్విట్జర్లాండ్కు తరలించే వాళ్ళు ఎక్కువ, దోపిడీ ఎక్కువని. అలానే తాజాగా స్విట్జర్లాండ్ నేషనల్ బ్యాంకు ప్రకటించిన ఇయర్లీ డేటా చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తోంది. 2024 సంవత్సరంలో ఇక్కడి బ్యాంకు ఖాతాల్లోని ఇండియన్ కస్టమర్ల డబ్బు ఏకంగా 37,600 కోట్లకి చేరింది. ఇది అంతకీ ముందు ఏడాదితో పోల్చితే ఏకంగా 3 పెరిగిందట. మరి ఇంత డబ్బు ఫారిన్ అకౌంట్స్ లోకి ఇండియన్లు ఎలా తరలిస్తున్నారు? వాట్స్ ది స్టోరీ? కొండలా పేరుకుపోతున్న బ్లాక్ మనీ ఒక్క సంవత్సరంలోనే 3 స్విస్ బ్యాంక్లోని ధనం. ఓవైపు దేశంలో పేదరికం భారీగా తగ్గిపోయిందనే నివేదికలతో పాటు తాజాగా స్విస్ సెంట్రల్ బ్యాంక్ డేటా చూస్తే అసలు దేశంలో ఇంతగా డబ్బు సర్క్యులేట్ అవుతోందా అనిపించక మానదు. స్విస్ బ్యాంకుల్లో మనోళ్ల సొమ్ము ఏకంగా 3.5 బిలియన్ ఫ్రాంకులకు చేరింది. ఇది మన డబ్బే. అచ్చంగా రూపాయల్లో చూస్తే 37,600 కోట్లకు సమానం. 2023లో ఈ డబ్బు 1,04,00,000 స్విస్ ఫ్రాంకులు మాత్రమే. మరి ఇంతగా ఒక్క సంవత్సరంలోనే ఎలా పెరిగిందంటే అదో బ్రహ్మ పదార్థమే. 2023తో పోలిస్తే 2024లో భారతీయులు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బు 3 రెట్లు పెరిగి 3.5 బిలియన్ స్విస్ ఫ్రాంకులకు చేరిందని తాజాగా స్విస్ నేషనల్ బ్యాంక్ అధికారికంగా వెల్లడించింది. స్విట్జర్లాండ్లోని భారతీయ కంపెనీల శాఖలు, ఇతర ఫైనాన్షియల్ సంస్థల ద్వారా ఈ డిపాజిట్లు వచ్చినట్లు ఈ బ్యాంక్ ప్రకటించింది. స్విస్ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన డేటా చూస్తే ఇండియన్ కస్టమర్ ఖాతాల సొమ్ము 11% పెరిగి 34.6 మిలియన్ స్విస్ ఫ్రాంకులకు అంటే 3,675 కోట్లకి చేరింది. కానీ ఇతర శాఖలు, సంస్థల ద్వారా మాత్రం భారీగా డిపాజిట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ డేటా అంతా సంచలనం కలిగిస్తోంది. తాజాగా గ్లోబల్ ఇండెక్స్ పరంగా చూసినా స్విస్ బ్యాంకుల్లో డబ్బు ఉన్న దేశాల్లో భారత్ 48వ స్థానంలో నిలబడింది. 2023లో ఈ ర్యాంక్ 67గా ఉంది. 2018 నుంచి పన్ను విషయాలలో స్విట్జర్లాండ్, భారతదేశం మధ్య ఆటోమేటిక్ సమాచార మార్పిడికి అవకాశం కలిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ డేటా అంతా అందుబాటులోకొచ్చింది. మరోవైపు ఈ డిపాజిట్లను, ధనాన్ని స్విస్ నేషనల్ బ్యాంక్ బ్లాక్ మనీగా గుర్తించదు. అయితే భారత్లో మాత్రం స్విస్ బ్యాంకుల్లోని డిపాజిట్ల వివరాలను తెలియపరచని వ్యక్తులే ఎక్కువ. అందుకే వీటిని ఎక్కువగా నల్లధనానికి పర్యాయ పదంగా వాడుతుంటారు.